ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశంలో ధ్యానంలో భాగంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం గురించి ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన దేవ, సతతము నిలిచి ఉన్నవాడ, నిత్యుడగు తండ్రి, పరమ తండ్రి అయిన దేవ తండ్రి, నీ వాక్యానుసారమైన జీవితంలోకి మిమ్మల్ని జీవించుటకు మీరు పిలిచిన పిలుపునికై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ వాక్య దానము మాకు జీవాహారంగా మీరు అనుదినము దయచేస్తున్న విధానమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. భక్తిహీనుని ఆశను భంగము చేయడు. భక్తిహీనుని ఆశ భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకారకమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వాని వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారపును మరుగుపరుచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగువచ్చు రాబడి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గముల్లో ఉన్నాడు, గద్దింపునికి లోబడినవాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధీకుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు, తన పెదవుల్ని మూసుకొనువాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడవలవలే ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనులు ఆయుష్షు తక్కువైపోవును, నీతిమంతులు ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనులు ఆశ భంగమైపోవును, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. పాపము చేయువానికి అది నాశనకరము, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు, నీతిమంతుడు నోరు జ్ఞానోపదేశమును పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును,
భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సొలొమోను గారు 10వ అధ్యాయంలో మనకి ఏం తెలియజేస్తున్నారంటే నీతిమంతునికి భక్తిహీనునికి ఉన్నటువంటి వ్యత్యాసాలను గురించి చక్కగా చెప్పబడింది. నీతిమంతుడు తన జ్ఞానముతోటి తన్ను తాను రక్షించుకుంటూ, అలాగే దేవుని యెడల భయభక్తులు కలిగి వారి జీవిత కాలంలోనైనా ఎక్కడ కూడా సిగ్గుపరచకుండా ఆశీర్వాదాలను పొందుకుంటూ తన మాటలని తన అధీనంలో ఉంచుకొని ఎగ్జామిన్ చేసుకుంటూ యథార్థంగా ప్రవర్తిస్తూ వారి మాటలు జీవపు ఊటల్లాగా ఇతరులకి సహాయకరంగా ఉండేలాగా వారు తమ మాటలను ఎంచుకుంటారు. అలాగే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే తనకి జ్ఞానము లేక మూఢుల నోరు ఎప్పుడు కూడా నాశనమును వెతుకుతూ ఇతరుల మీద వదరు మాటలు పలుకుతూ స్వనీతిని వెంబడిస్తూ పగతోనూ కలహముతోనూ కొండెములు ప్రచారము చేయుచు విస్తారమైన మాటలు మాట్లాడుచు ఒక విధమైనటువంటి ఆశీర్వాదాలని కోల్పోయేటువంటి పరిస్థితిలో శాపవచనములతో భక్తిహీనుడు సుడిగాలి వీచినప్పుడు కూడా తను చిన్నదానికి కూడా పడిపోయేటువంటి స్థితిలోనూ ఉంటాడు అనేసి ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయం నుంచి సొలొమోను గారు మనకి తెలియజేసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.